రాబిన్హుడ్ హీరో నితిన్ కొత్త సినిమా నిన్న శుక్రవారం మార్చి 28న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా గురించి మాట్లాడుకునే ముందు అంటే యాక్చువల్గా ఈ సినిమా డిసెంబర్ 25 లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సింది క్రిస్మస్కి. కొన్ని కారణాల వల్ల పోస్ట్పోన్ అయింది. ఇక ఇప్పుడు రిలీజ్ అయింది అండ్ ప్రమోషన్స్లో బాగా ప్రమోట్ చేశారు. మెయిన్ హైలైట్ ఏంటంటే క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఉన్నాడనే విషయం లీక్ అయింది. అతను కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కనపడ్డాడు. ప్లస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మన రాజేంద్ర ప్రసాద్ డేవిడ్ వార్నర్ని ఏదో అనడము, అది కొద్ది కాంట్రవర్సీ అవ్వడము. ప్లస్ దానికంటే ముందు ఒక ఐటమ్ సాంగ్, అదిదా సర్ప్రైజ్ అనే ఐటమ్ సాంగ్ కొద్దిగా కాంట్రవర్షియల్ అయ్యింది, ఆ డ్యాన్స్ మూమెంట్. సో మొత్తానికి ఈగర్లీ వెయిటింగ్ ఉండింది సినిమా కోసము రాబిన్హుడ్. ఈ ముందు సినిమా షూటింగ్ అప్పుడు మనకు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు రష్మిక అన్నారు హీరోయిన్, ఒక వీడియో కూడా వచ్చింది అప్పుడు. బట్ తర్వాత రష్మిక డేట్స్ ఇష్యూ వల్ల ఇప్పుడు శ్రీలీల హీరోయిన్గా వచ్చింది. అండ్ ఈ సినిమా డైరెక్టర్ వెంకీ కుడుమల ఇంతకుముందు చలో అనే సినిమా తీశాడు, మంచి సినిమా. రష్మికని తెలుగుకు తెచ్చింది అతనే, డైరెక్టర్ వెంకీ కుడుమల చలోతో. తర్వాత భీష్మ తీశాడు మన నితిన్తో, ఆ సినిమా కూడా బాగా ఆడింది. దాంట్లో కూడా రష్మికనే హీరోయిన్. ఇక ఈ సినిమా ప్రొడ్యూసర్లు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు రీసెంట్గా పుష్పది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చారో చూసాం మనము. సో ఇది ఈ సినిమా బ్యాక్గ్రౌండ్. హీరో నితిన్కి గత 5 ఏళ్ళుగా హిట్ లేదు. భీష్మని లాస్ట్ హిట్. 5 ఏళ్ళుగా మనకు నితిన్కి హిట్ లేదు. వచ్చిన మాచర్ల నియోజకవర్గం కానీ, అంతకుముందు వచ్చిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ కానీ, ఇలా చాలా సినిమాలు పోయాయి. ఇక డైరెక్టర్కి 2 హిట్లు ఉన్నాయి. ఇది 3వ సినిమా. 5 ఏళ్ళ తర్వాత వస్తున్నాడు ఈ డైరెక్టర్ కూడా. ఇది బ్యాక్గ్రౌండ్ సినిమాకు. ఇక సినిమా విషయానికి వస్తే సినిమా ఎలా ఉంది అనే విషయం చూసుకుంటే 2.5 గంటలు ఉంది సినిమా. 1:15 ఫస్ట్ హాఫ్, 1:15 సెకండ్ హాఫ్. ఓపెనింగ్ షాట్లోనే మనకు టైటిల్స్ పడుతూ విలన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ విలన్ వచ్చేసి మనకు శ్రీలంక నుంచి వచ్చినట్టు చూపించారు, తమిళ్ మాట్లాడుతూ. ఆ విలన్ అతను వచ్చేసి మనకు హనుమాన్, అది ఆదిపురుష్ సినిమాలో హనుమాన్ క్యారెక్టర్ చేశాడు అతను, మరాఠీ యాక్టరు దేవదత్త నాగే అనేసి. ఇంతకుముందు ఒక తెలుగు సినిమా కూడా చేశాడు ఒకటి రీసెంట్గానే, కృష్ణం వాసు వందే జగత్ సంథింగ్ ఏదో ఉంది, అది మన మహేష్ బాబు మేనల్లుడి సినిమాలో విలన్గా చేశాడు. ఇది 2వ సినిమా అతనికి. ఆ విలన్ సెటప్ కొంచెం అంటే ఆ లొకేషన్స్ అన్నీ మనకు తెలుగు రాష్ట్రాలు లేదా ఊరు అని చూపించారు, కానీ యాక్చువల్గా షూట్ చేసింది మున్నార్లో. సో ఆ జాగ్రఫీ మ్యాచ్ అవ్వలేదు. అంత మున్నార్ అంటే మంచి హిల్ స్టేషను, రిచ్గా ఉంటుంది. ఆ జాగ్రఫీ సెట్ అవ్వలేదు. సరే అనుకుంటే తర్వాత మన కథలోకి వెళ్ళిపోయాడు రాబిన్హుడ్ అనేసి. అంటే రాబిన్హుడ్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. అంటే డబ్బున్న వాళ్ళని దోచి పేదవాళ్ళకి పంచేవాడిని రాబిన్హుడ్ అంటారు. అది మనకు ఎప్పటి నుంచో హాలీవుడ్ సినిమాల నుంచి చూస్తున్నాం ఈ కాన్సెప్ట్. ఇక మన హీరో స్టోరీ స్టార్ట్ చేశారు. చిన్నప్పటి నుంచి హీరో చూపిస్తారు. అతను దొంగ ఎలా అయ్యాడు, ఎందుకు అయ్యాడు, ఇవన్నీ చూపించారు. పెద్దగా అయ్యాడు, దొంగతనాలు చేస్తున్నాడు అన్నట్టు చూపిస్తారు. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది ఆ ఎపిసోడ్ అంతా. స్టార్టింగ్లోనే ఆ సీన్లు చూస్తుంటే నాకు కిక్ సినిమా గుర్తొచ్చింది. మన రవితేజ కిక్ సినిమా. దాంట్లో కూడా దొంగతనాలు చేస్తుంటాడు రవితేజని పట్టుకోవడానికి ఒక పోలీస్ ఆఫీసర్ శ్యామ్ చేశాడు అప్పుడు. దీంట్లో అలాగే పోలీస్ ఆఫీసర్ వచ్చేసి మన దసరా విలన్ టామ్ చాకో, మలయాళం యాక్టర్. రీసెంట్గా అతను మనకు డాకు మహారాజ్లో కూడా పోలీస్ క్యారెక్టర్ చేశాడు, డాకు మహారాజ్ని పట్టుకునే క్యారెక్టర్. సో సేమ్ అలాంటి క్యారెక్టర్ దీంట్లో కూడా ఉంది అతనిది. సో ఇనీషియల్గా అంటే ఒక మొజంజాహి మార్కెట్లో ఏదో దొంగతనము, మరో హీరోని పట్టుకోవడానికి పోలీసు రావడము, అన్నీ కొద్దిగా కామెడీగా చూపించుకుంటూ, ఆ తర్వాత వెంటనే ఇంకో పెద్ద దొంగతనంలో హీరో దొరికినట్టే చూపిస్తారు. అంటే అక్కడికి అయిపోయింది, పోలీసు హీరోని పట్టుకుంటే సినిమా అయిపోయింది. అక్కడికి దొరికిపోయాడు కదా అనుకున్న టైంలో ఏదో చిన్న సిల్లీ లాజిక్, సిల్లీ రీజన్ చెప్పి తప్పించుకోవడం, అక్కడికి రాబిన్హుడ్ స్టోరీ అయిపోయింది. కథకు తగ్గ రాబిన్హుడ్ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో అక్కడ ఒక పాట కూడా పెట్టుకున్నారు, టైటిల్ ట్రాక్ రాబిన్హుడ్ అనేసి, జీవి ప్రకాష్ మ్యూజిక్ ఏదో పెట్టుకున్నారు. ఇక కట్ చేస్తే ఇంకా హీరో దొంగతనాలు మానేస్తున్నా అని చెప్పేసి ఇప్పుడు వేరే పని చూసుకోవాలన్నట్టు చూపిస్తారు మనకు. అక్కడికి ఒక 15-20 నిమిషాలు అయింది. ఆ తర్వాత సినిమా ఆస్ట్రేలియా షిఫ్ట్. హీరోయిన్ ఇంట్రొడక్షన్ ఇక్కడ. ఇక హీరోయిన్ మన శ్రీలీల ఇక ఆస్ట్రేలియాలో, అంటే అక్కడి నుంచి ఇండియాకి ఏదో పని మీద వస్తున్నట్టు చూపిస్తారు. అక్కడ మనకు ఎవరు వెన్నెల కిషోర్ హీరోయిన్తో పాటు ఉన్నట్టు. ఇండియాకి వచ్చాక ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ ప్లస్ మన నితిన్, వెన్నెల కిషోర్ అండ్ శ్రీలీల, ఈ నలుగురు కలిసి కొంతసేపు ఏదో కామెడీ పండించడానికి. ఇక అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి మొత్తం స్టోరీ. అక్కడ ఒక పాట కూడా పెట్టుకున్నారు హీరోయిన్ మధ్యన. అసలు స్కోప్ లేదు ఆ పాటకు, అక్కడ ఏదో ఇరికిచ్చారు. ఇక అక్కడి నుంచి అంటే పెద్ద కామెడీ కూడా పెద్దగా ఏం పండలేదు. అంటే రాజేంద్ర ప్రసాద్ అండ్ వెన్నెల కిషోర్ ఉన్నా కానీ ఏమో ఆర్టిఫిషియల్గా అనిపించింది నాకు అదంతా, ఆ ఎపిసోడ్లు మొత్తం. ఇక అక్కడి నుంచి ఒక 40 నిమిషాల తర్వాత సినిమా షిఫ్ట్ అయింది ఎక్కడికి, ఏదో ఊరికి.
ఒక పల్లెకు షిఫ్ట్ అవుతుంది. ఇక అక్కడి నుంచి ఇంకా అక్కడికి వెళ్ళంగానే మన హీరో విలన్స్ అంతా చావబాదేస్తాడు, కొట్టేస్తాడు కామెడీగా. అయిపోయింది కథ అక్కడికి. అంటే ఇంకా హీరో కూడా విలన్ మీద గెలిచినట్టు, మెయిన్ విలన్ కూడా ఉండడు అక్కడ సీన్లు అంతా, మిగతా అందరినీ కొట్టేస్తాడు అనమాట. సో అయిపోయింది సినిమా యాక్చువల్ చెప్పాలంటే అక్కడికి. బట్ ఇంకా సినిమా నడపాలి కాబట్టి అక్కడ ఒక బ్రేక్ ఇచ్చి, ఇంటర్వెల్ బ్రేక్. ఇక నెక్స్ట్ సెకండ్ హాఫ్ మొత్తం ఇక ఏం చేయాలో తెలియక ఏదోదో సీన్లతో నింపేశాడు డైరెక్టర్. అసలు ఇంకా సెకండ్ హాఫ్లో ఒక పాట, హీరో హీరోయిన్ మధ్యన ఒక పాట, మళ్ళీ ఒక ఐటమ్ సాంగ్, ఆ విలన్ హీరో కన్ఫ్రంటేషన్స్, ఇక ఏంటంతో వెళ్ళిపోయింది సినిమా. ఒక 2 గంటల పాటు ఇలాగే నడిచింది సినిమా. ఇక లాస్ట్ అరగంటలో ఇక ప్రీ క్లైమాక్స్ ముందు ఏదో ఒక ఫైట్ పెట్టుకున్నారు, అక్కడ ఒక చిన్న ట్విస్ట్ లాంటిది పెట్టుకున్నారు హీరో సైడ్ నుంచి. ఏమంత ఇంట్రెస్టింగ్ ఏమి అనిపించలేదు అది కూడా. ఇక ఆ తర్వాత ఇక క్లైమాక్స్ కూడా ఏదో సింపుల్గా అయిపోయింది. అసలు నాకంటే చాలా చోట్ల మన నితిన్కి డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్పారనిపించింది, ఎస్పెషల్లీ క్లైమాక్స్లో. ప్రీ క్లైమాక్స్ ముందు ఎందుకు మరి నితిన్ వాయిస్ లేదు అక్కడ, వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పారు, ఎందుకు మరి తెలియదు. కానీ ఇక ఓవరాల్గా చెప్పుకుంటే సినిమా అంటే నాకు స్టార్టింగ్ 5 నిమిషాలు చూసాక అర్థమైపోయింది. అంటే అంత ఆర్టిఫిషియల్గా ఉంది సినిమా. ఆ సెట్స్ ఏంటో ఎక్కువగా ఏమంటారు, గ్రీన్ మ్యాట్ యూజ్ చేశారో ఏమో తెలియదు, కానీ మనుషులు ఒక చోట ఉన్నట్టు, బ్యాక్గ్రౌండ్ వేరేలాగా ఉన్నట్టు, అంత ఆర్టిఫిషియల్గా ఎక్కడ న్యాచురల్గా అనిపించలేదు. ప్లస్ ఆ రైటింగ్ కానీ, ఆ ఎగ్జిక్యూషన్ కానీ, ఆ ప్రజెంటేషన్ కానీ, అసలు వెంకీ కుటుంబంలో సినిమా తీసింది ఇంత చండాలంగా తీసాడంటారు బాబు అనేసి అనిపించింది నాకు. ఫస్ట్ హాఫ్ అన్న ఓ రకంగా నేను భరించాను, కానీ సెకండ్ హాఫ్ అయితే అస్సలు కాలేదు నా వల్ల చూడడం. అసలు ఎప్పుడెప్పుడు అయిపోతుందా అన్నట్టు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఒక్కరు కూడా సూట్ అవ్వలేదు, సెట్ అవ్వలేదు, సరిగ్గా చేయలేదు. ఇంక్లూడింగ్ రాజేంద్ర ప్రసాద్ కానీ, వెన్నెల కిషోర్ కానీ, శ్రీలీల కానీ, నితిన్ కానీ, ఇంకా సపోర్టింగ్ కాస్ట్ చాలామంది ఉన్నారు. కానీ అసలు ఎంత ఆర్టిఫిషియల్గా ఉందంటే అంత, ప్లస్ ఇరిటేటింగ్గా అనిపించింది, చూడలేకపోయాను నేను. ఏంటి అసలు ఈ రోజుల్లో ఇలాంటి సినిమా అసలు ఎలా తీశారు, ఆ డైరెక్టర్ ఎలా రాసుకున్నాడు, అంత మంచిగా చలవ లాంటి సినిమా తీసిన డైరెక్టర్ అయినా అతను. ఆ ప్రొడ్యూసర్లు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అన్ని మంచి సినిమాలు తీస్తారు, ఇలాంటిది ఇంత చెత్త సినిమాని ఎలా అప్రూవ్ చేశారు. దానితో 75 కోట్లు బడ్జెట్ పెట్టారంటే ఈ సినిమాకు. బడ్జెట్ కూడా ఏం తెలియట్లేదు సినిమాలో. ఏమంటే క్లైమాక్స్లో డేవిడ్ వార్నర్ కోసం వెయిట్ చేశాను. క్లైమాక్స్లో ఒక 2 నిమిషాలే ముందు డేవిడ్ వార్నర్ది, అసలు ఎందుకు వచ్చారు డేవిడ్ వార్నర్, మంచిగా ఉన్న డేవిడ్ వార్నర్ అనవసరంగా గబులేపుకున్నాడు. ఏమి అసలు ఒక్కటంటే ఇది పలానా బాగుంది అనడానికి లేదు, ఒక్కటి లేదు సినిమా. ఇంకా నితిన్ అయితే అప్పుడెప్పుడో జయం సినిమా, దిల్లు, సై, ఈ 3 హిట్లు. ఆ తర్వాత వరుసగా 16 ఫ్లాపుల తర్వాత మళ్ళా ఇష్కు, ఇంకోటి ఏదో వచ్చింది, ఆ మధ్యన ఇంకోటి ఏదో వచ్చింది 3. ఆ తర్వాత మళ్ళీ ఇంతే ఫ్లాప్లే. అసలు ఒక ఏమంటారు, ఇన్నేళ్ళైనా 25 ఏళ్ళ నుంచి యాక్ట్ చేస్తున్నాడు, ఒక పర్ఫార్మెన్స్ లేదు, ఒక ఏమంటారు లుక్స్ మాత్రం అందంగా ఉన్నాడు, యంగ్గా ఉన్నాడు ఇనీషియల్గా సినిమా స్టార్టింగ్లో. ఏమోబ్బా అసలు ఎందుకు తీశారు, మనం ఎందుకు చూసామో నాకైతే 1% కూడా నచ్చలేదు. పలానా బాగుంది అనికి లేదు, ఒక పాట కానీ, ఒక డైలాగ్ కానీ, ఒక సీన్ కానీ, అసలు కథ అంటూ ఏమీ లేదు. ఎందుకు తీశారు అసలు, ఏదో కూడా చుట్టేసినట్టున్నారు సినిమా. నాకైతే అస్సలు నచ్చలేదు. నేను ఎక్స్పెక్ట్ చేసి ఏదో మామూలుగా ఉంటుంది, కనీసం ఉంటుందిలే అనుకున్నాను, కానీ మరి ఇంత దారుణంగా అనిపిస్తుంది నాకు. ఒక సీను వైట్ల సినిమా ఉంది ఒకటి, వరుణ్ తేజ్ అండ్ అమ్మాయి ఇప్పుడు లావణ్య త్రిపాఠితో ఒక సినిమా ఉంది సీను వైట్లది. ఇలాగే ఉంటుంది, అది కూడా ఎక్కడో షూటింగ్ చేస్తారు మంగళూరు సైడ్ అలా. ఈ సినిమా కూడా అలాగే అనిపించింది. అస్సలు నేనైతే ఎవరికి రికమెండ్ చేయను ఈ సినిమాను. ఎవరన్నా నన్ను అడిగితే చూడొచ్చా అంటే వద్దని చెప్తాను. రేపొద్దున ఓటీటీలో వస్తే అక్కడ చూడొచ్చా అంటే ఓటీటీలో కూడా వద్దని చెప్తాను నేను. అంత చండాలంగా ఉంది సినిమా, అస్సలు చూడలేం, డైజెస్ట్ చేయలేం. ఒక్క సీన్ కూర్చోబెట్టదు అసలు. పలానా సీన్ బాగుంది, కనీసం ఒకసారి నవ్వుకున్నామని కూడా లేదు స్కోప్ అసలు. సో నా రేటింగ్ వచ్చి 1/5 బ్యాడ్ అని చెప్తాను. సో నేనైతే రికమెండ్, నాకైతే అస్సలు ఎక్కలేదు, నచ్చలేదు. నాకు జనరల్గా ప్రతి సినిమా నచ్చుతుంది, బట్ ఈ సినిమా అస్సలు నచ్చలేదు నాకు. ఇక నితిన్ ఇంకా దేవుడే కాపాడాలి. ఇక ఫ్యూచర్లో ఏదో తమ్ముడు సినిమా రిలీజ్ ఉంది అతనిది, అది కూడా షూటింగ్ అయిపోయింది. మరి అది కూడా ఇలాగే ఉంటే ఇంకా ఏం చేయలేము. ఇంకా కొత్త సినిమాలు ఎల్లమ్మ, ఇంకా ఏదో ఉంది మన ఇష్కు డైరెక్టర్ విక్రమ్ కుమార్తో. మరి అవన్నా మంచిగా స్క్రిప్ట్ మంచిగా సెలెక్ట్ చేసుకుని డైరెక్టర్ని గుడ్డిగా నమ్మకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే నితిన్. ఇక శ్రీలీల పాపము అప్పుడెప్పుడో ధమాకథ 100 కోట్ల సినిమా, భగవంత్ కేసరి 100 కోట్ల సినిమా. ఇక అంతే. ఆ తర్వాత ఆ అమ్మాయి కూడా వరుస ఫ్లాపుల్లో ఉంది. ఏదో లక్కీగా పుష్ప 2లో కిసిక్ సాంగ్తో మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చింది, బట్ ఈ సినిమాతో మళ్ళీ పడిపోయిన తను.
ఇక వెన్నెల కిషోర్ కూడా అసలు ఏమీ ఎఫెక్ట్ కాలేదు ఈ సినిమాతో. రాజేంద్ర ప్రసాద్ కూడా ఇక బోర్ కొట్టేశాడు. ఆ జులై సినిమాల వైకుంఠపురం రాజేంద్ర ప్రసాద్ ఈజ్ మిస్సింగ్. ఇక మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ అయితే తమిళ సినిమాలకు బాగా ఇస్తాడు, కానీ తెలుగు సినిమాలకు వచ్చేసరికి అతనికి ఏమవుతుందో అస్సలు ఒక పాట మంచి పాట ఇవ్వలేదు, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెద్దగా లేదు. ఇక డైరెక్టర్ మెయిన్ ఈ సినిమాకు డ్రాబ్యాక్ డైరెక్టర్ వెంకీ కుటుంబ రైటింగే లేదు, అసలు ఏమీ లేదు. అతనికి ఒక 3 ఏళ్ళు వేస్ట్ అయింది భీష్మ తర్వాత చిరంజీవితో సినిమాని, అలా 3 ఏళ్ళు వేస్ట్ చేసుకున్నాడు. ఇక సరే టైం అయిపోయిందని 2 ఏళ్లలో అంటే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి ఫటాఫట ఫినిష్ చేసి ఫటాఫట వదిలేసినాడు. సో అందుకే ఇంత నాసిరకంగా ఉంది ఈ సినిమా. ఇంకా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కూడా ఇలా చెత్త సినిమాలు ఇస్తే కష్టమే, వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది. సో చూసుకోవాలి అందరూ. అది ఈ రాబిన్ హుడ్ అస్సలు బాగాలేదు. నా రేటింగ్ వచ్చి 1/5. సో నేనైతే ఎవరికి రికమెండ్ చేయను, చూడొద్దనే చెప్తాను. థియేటర్లోనే కాదు, ఓటీటీలో టీవీలో వచ్చినా కానీ చూడలేరు. ఓకే, బాయ్.